అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ హౌస్. విలేజ్ హౌస్ అని ఎందుకంటున్నానంటే బిగ్ బాస్ హౌస్ లా కాకుండా విలేజ్ హౌస్ అనే పేరు పెట్టామన్నమాట. ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు వస్తారు, ఎంతమంది ఏంటి అనేది మొత్తం చూసేయండి, వీడియో మీకు అర్థమవుతుంది. చాలా ఫన్ గా ఉంటుంది, పిల్లల మాటల్లోనే విందామన్నమాట. ఫస్ట్ కంటెస్టెంట్ రాబోతుంది మయూక. లెట్స్ వెల్కమ్. తీసుకోండి మైక్. Come on baby, let's go on the bullet. On the way lo paadukundam to ఫస్ట్ అయితే సాంగ్ తో ఎంట్రీ అయిందనమాట. ఈ పాప ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది ఈ విలేజ్ హౌస్ కి కనుక్కుందాం ఇప్పుడు. సరే, ఇప్పుడు మాట్లాడుతుంది పాప మాటల్లోనే. మీరు విలేజ్ హౌస్ కి ఎందుకు రావాలనుకుంటున్నారు, చెప్పొచ్చా కారణం? ఎందుకంటే బిగ్ బాస్ ని విలేజ్ హౌస్ ని పాపులర్ చేసి ఏం చేస్తావు? మా మమ్మీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా. ఓకే, వచ్చిన మనీతో ఇల్లు కట్టిస్తుందంట. ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నావా లేదా? ఆర్గనైజ్ కి అలా డొనేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, చేయాలనుకోవట్లేదా? ఓకే, ఈ పాప లక్ష్యం అయితే బాగుంది. ఓకే, హౌస్ లోకి స్వాగతం. హౌస్ ని గెలిచి టైటిల్ ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఓ వెరీ గుడ్, కామన్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి నీ గదిలో కూర్చో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తారు. సెకండ్ కంటెస్టెంట్ చిన్ను రాబోతుంది. కమాన్, లెట్స్ వెల్కమ్. లెట్స్ డాన్స్. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్లారం విలరాటం సీరన్నాకం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ హౌస్. మీరు విలేజ్ హౌస్ కి ఎందుకు వచ్చారు, ఏ పర్పస్ వచ్చారు అనేది తెలియజేయండి. విలేజ్ హౌస్ ని పాపులర్ చేయడానికి. ఓకే, చెప్పు. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. ఓకే, అందుకే వచ్చావా? ఓకే మేడం, నీకంటూ ఒక గుర్తింపు రావడానికి వచ్చావు. ఓకే, తినకంటూ ఒక గుర్తింపు రావడానికి అయితే వచ్చిందంట. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ తపస్వి. లెట్స్ వెల్కమ్. ఓకే, ఓకే తపస్వి, విలేజ్ హౌస్ కి స్వాగతం సుస్వాగతం. నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు విలేజ్ హౌస్ కి, చెప్తావా నీ మాటల్లో కొన్ని వాక్యాలు? విలేజ్ హౌస్ టైటిల్ గెలిచి మనీతో ఎడ్యుకేషన్ కి ఉపయోగించుకుందామని వచ్చాను. వావ్, సూపర్. చెప్పాలనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గో. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ ఈజ్ నైని. కమ్ ఆన్, వెల్కమ్ డాడ్. రాయ్ రాయ్ పిల్ల దుల్లాగులకించి నన్నాగం జగపడుతున్నా, దుల్లాగు లెక్కించి నన్నాగం జగపడుతున్నా. అందుకే నేను రాను, అది రాను పోతాను. మేడం, మీరు విలేజ్ హౌస్ కి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, కొన్ని మీ మాటల్లో చెప్తారా? ఓకే, సారీ తినకి మాటలు సరిగా రావు. ఓకే, కప్పు కొట్టి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. తినే పూర్గా ఉంది. ఓకే, లెట్స్ ఎంజాయ్. గో. నెక్స్ట్ కంటెస్టెంట్ మను. వెల్కమ్ బ్యాక్. ఓకే, నువ్వు బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలనుకున్నావు? ఐ మీన్ విలేజ్ హౌస్. ఇంకో సాంగ్ పాడి ఎంటర్టైన్ చేయి. ఏదైనా జోక్ చెప్పు, లేదంటే ఏదైనా డైలాగ్ చెప్పు. నెక్స్ట్ చెప్పు. నిమ్మ తోట వనకులో జోడు చెప్పన కొడుకులో రారముద్ర ఓ సూపర్ గా పాడావు. నీకు రాకున్నా ట్రై చేసావు. వెరీ గుడ్ బాయ్. అండ్ విలేజ్ హౌస్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు చెప్పు. విలేజ్ హౌస్ కి పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి. ఓకే
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎంజాయ్ చేయి ఇప్పటి వరకు. గో హౌస్ లోకి వెళ్ళి నెక్స్ట్ కంటెస్టెంట్ పొట్టి, కమాన్. ఓకే, నీకు నచ్చింది పాట పాడు. ఓకే, మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? పర్పస్ ఏంటి? ఐ మీన్ బిగ్ బాస్ కాదు, విలేజ్ హౌస్. నాకే పోతుంది ఓకే బిగ్ బాస్ అని. చాలా ఇష్టం, అందుకనే వచ్చిన కప్పు కొట్టి మా ఇల్లు కట్టుకోవడానికి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంది. మీరు కప్పు కొట్టాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వెళ్ళి వెయిట్ చేయండి అక్కడ. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ షైను, రిషిక. షైన్ వచ్చింది ఇప్పుడు ఒక పాటతో మనల్ని అలరింపబోతుంది. ఒక పాటతో మనల్ని అలరించబోతుంది షైను. చూద్దాం ఏం పాట పాడుతుందో. ఈ పాప పాడిన పాట నాకు ఒక్క ముక్క అర్థం కాలే. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. నువ్వు విలేజ్ హౌస్ కి ఎందుకు రావాలనుకుంటున్నావు చెప్పు కారణం. కప్పు తీసుకు ఏం చేసుకుంటావు? ఓకే, ఈ పాప కప్పు కొడుతుందో నాకైతే సరే, ఇక అడిగి మాట్లాడినందుకు కప్పు కొట్టాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ అంశు, కమాన్. అంశు, కమాన్. ఇప్పుడు ఒక పాటతో మనల్ని పలకరించబోతున్నాడు, చూద్దాం. సరే, విలేజ్ హౌస్ కి స్వాగతం సుస్వాగతం. నువ్వు విలేజ్ హౌస్ కి వచ్చి కప్పు కొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు కామెంట్ చేయి. నేను కప్పు కొట్టి ఊరు పీపుల్స్ కి ఇల్లు కట్టి ఇద్దామనుకుంటున్నా. ఓ గుడ్ గుడ్. ఓకే, ఎంజాయ్. నెక్స్ట్ రిషిత, కమ్ ఆన్. మంచి చీరలున్నాయే, సీరంతూ రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఓకే, విలేజ్ హౌస్ కి స్వాగతం సుస్వాగతం. మీరు విలేజ్ హౌస్ కి వచ్చారు కదా, టైటిల్ విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారా? ఓకే, టైటిల్ విన్నర్ తో ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఓకే ఓకే, గుడ్ లక్ వీళ్ళందరికీ. ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ చూపిస్తాను చూడండి. బిగ్ బాస్ లోకి రాగానే లొల్లి పెట్టుకుంటున్నారు. అప్పుడే బిగ్ బాస్ లోకి రాగానే కాదు, విలేజ్ హౌస్ లోకి రాగానే లొల్లి పెట్టుకున్నారు. ఇప్పుడు లొల్లి అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడే కొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడే కలిగిపోతున్నారు. ఈ విలేజ్ హౌస్ అంటే నామినేషన్ ఉన్నప్పుడు కొట్టుకుంటారు, మిగతా టైంలో విలేజ్ హౌస్ లోకి అందరు వచ్చారు కదా, మీకు ఫుడ్ పెడతాం అనుకుంటున్నారు మీరు అందరూ. మీ ఫుడ్ మీరే తెచ్చుకోవాలి, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, అన్ని మీరే వేసుకోవాలి. మేమైతే ఏం పెట్టాం. ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, విలేజ్ హౌస్. ఇది అది బిగ్ బాస్ కాదు, అందుకే విలేజ్ హౌస్ అని చెప్పాము. రూల్స్ అట్లనే ఉంటాయి, ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి, నామినేషన్ వచ్చేసరికి మైక్ పాస్. అసలు విలేజ్ హౌస్ లోకి వచ్చినా కానీ కొంచెం కూడా లాభం లేకుండా పోతుంది. అవును,
అంత పిచ్చి పిచ్చి చేస్తున్నారు ముగ్గురు కలిసి అసలు కాఫీ ఇస్తలేరు లంచ్ సరిగ్గా గేమ్ ఆడతలేదు అన్ని గుళ్ళు వాళ్ళే దాసపెట్టు ఏం తెలియనట్టు కూర్చుంటారు చికెన్ మటన్ బిర్యానీ ఏం పెడితే అసలు మాకు అసలు తినాకేం లేదు థమ్స్అప్లు మజాలు స్ప్రైట్లు అన్ని దాసపెట్టుతారు వాషింగ్ మిషన్ కూడా మేమే ఉతుకోవాలి అన్ని కాఫీ అంటే చాలా ఇష్టం వాళ్ళు మాకు ఇస్తలేరు నా స్ప్రైట్లు అన్ని దొంగతనం చేస్తారు నా గుడ్డు కూడా అన్ని దొంగతనం చేస్తారు విలేజ్ హౌస్ లో ఏం జరుగుతుందో నాకైతే అన్ని దొంగతనం చేస్తారు విలేజ్ హౌస్ లో ఉండాలనిపిస్తుంది మేము వెళ్ళిపోతాం విలేజ్ హౌస్ వర్షాలు కొడుతుంది ఇప్పుడైతే నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. చూద్దాం ఏ రీజన్స్ వల్ల నామినేట్ చేస్తారనేది. పొట్టి అయితే నా క్లిప్ గుంజుకుంది అడిగితే కూడా ఇస్తలేదు అందుకే నేను పొట్టి నామినేషన్ నన్ను ఎందుకు చేస్తాను అసలు నేను క్లిప్ గుంజుకున్నాను నువ్వు నా కమ్మలు గుంజుకున్నాను నాకు ఇచ్చినావా తలపాస్విని కూడా అడగండి క్లిప్ గుంజుకున్నావు చూసింది అవును క్లిప్ గుంజుకున్నావు నువ్వు నా కమ్మలు గుంజుకునేటప్పుడు చూసింది మీకు తెలుసా అవును గుంజుకుంది కమ్మలు గుంజుకుంది అసలు ఇయ్యమన్నా కానీ ఇయ్యలేదు ఎవరన్నా చిన్న నా గుట్టు గుంజుకుంది అసలు ఆమె నామినేట్ చేయాలి అసలు ఎంత అడిగినా కానీ ఇస్తలేదు ఆమె నేనేం చేశాను నువ్వు నా కమ్మలు గుంజుకున్నావుగా ఏంటి ఇంకో కమ్మలు గుంజుకున్నావుగా డబ్బలు ఎప్పుడు కమ్మలు డబ్బలు కాదు నా బట్టలు నా గుడ్లు కూడా ఎత్తుకోలేను థమ్స్అప్ స్ప్రైట్ కూడా నా కాఫీ దొంగతనం చేసింది చిన్ను అక్క చిన్ను అక్క ఎప్పుడు చేసాడు నాకు కాఫీ అంటేనే ఇష్టం లేదు ఎప్పుడు చేయలేదు కాఫీ కూడా నాకు ఎట్టలేదు నువ్వే తీసుకున్నావు నేనేం తీసుకోలేదు అందుకే నామినేట్ చేస్తున్నా నిన్ను కూడా నామినేట్ చేస్తున్నా నా పేరు చెప్పకురా చిన్ను మను బిర్యానీ కూడా తీసుకున్నావు చికెన్ తీసుకున్నావు మటన్ బిర్యానీ తీసుకున్నావు నా గోల్డ్ రింగ్ అన్ని లేపేసిండు అనని నామినేట్ చేస్తున్నా నేను తీసుకోలే ఎప్పుడు తీసుకున్నానా చిన్న నా గోల్డ్ రింగ్ నా గోల్డ్ అందరు అంచు నా ప్యాంట్లు డ్రెస్లు అన్ని తీసుకుంటూ నాకేం వేసుకోలే నా చికెన్ బిర్యానీ అతను చెప్పు తీసుకుంటూ అందుకే నామినేట్ చేస్తున్నా ఓకే ఇంతటితో ఈ పొట్టిన బ్రేస్లెట్ తీసుకుంది నీ బ్రేస్లెట్ నేను ఎప్పుడు తీసుకున్నా నువ్వు తీసుకున్నావు బెడ్ మీద ఉన్నప్పుడు నేను తీసుకోలే బెడ్ మీద ఉన్నప్పుడు అసలు నీ రూమ్ కే రాలేదు తెలుసా నీకు నువ్వు వచ్చినావు నువ్వు తీసుకున్నావు చిన్న కూడా చూసింది అది నువ్వు మరే నా చేయి తీసుకున్నా నేను ఎప్పుడు తీసుకున్నా తీసుకోలే నేను పొట్టి చిన్న తీసుకున్నావు ప్లాన్
ఓకే, ఇంతటితో ఈ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో ఇప్పుడు నామినేషన్ లో చేయలేమంటారు. ఎక్కువ నామినేషన్ లో ఉంది మాత్రం చిన్ను. తిను ఎక్కువ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. చిన్ను ఎలిమినేట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయలేనట్టండి. కానీ మీరు కోరుకున్నారు కాబట్టి చిన్ని హౌస్ లో నుంచి వెళ్ళట్లేదు. నామినేషన్ లో ఉన్నది చిన్ను, మను, మయూక, అంశు, పొట్టి, రిషిక, తపస్వి, షైని. 7 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు. ఎవరు నామినేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లీజ్ మీ అందరు వీళ్ళు చెప్పుకుంటారు చూడండి. ఇంతటితో ఈ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది. వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికి. గుడ్ నైట్. చెప్పురి.